Hi friends, welcome to Amrita IAS Academy. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. If a country's nominal GDP grows by 8% and inflation is 3%, what is the approximate growth rate of real GDP? ఒక దేశం యొక్క నామమాత్రపు GDP 8% పెరిగి ద్రవ్యోల్బణం 3% ఉంటే వాస్తవ GDP వృద్ధి రేటు సుమారుగా ఎంత అని ఇచ్చాడమ్మా? 3% ఉంటుందా, 5% ఉంటుందా, 8% ఉంటుందా, 11% ఉంటుందా అనే అంశము మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రియల్ జీడిపి గ్రోత్ రేట్, రియల్ జీడిపి గ్రోత్ రేట్ గురించి మనకు అడిగాడమ్మా. సో మీ అందరికీ తెలుసు రియల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది కావాలంటే మరి నామినల్ జీడిపి గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్లో నుంచి మనం ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసివేస్తే మనకు వచ్చేది రియల్ జీడిపి గ్రోత్ రేట్ వస్తుంది. అంటే నామమాత్రపు జీడిపి గ్రోత్ రేట్ల నుంచి ద్రవ్యోల్బణ రేట్ని మనం తీసివేస్తే రియల్ జీడిపి గ్రోత్ రేట్ వస్తుంది. అవునా? ఇక్కడ నామమాత్రపు జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఇచ్చాడు? మరి 8% ఇచ్చాడు. అలాగే ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 3% ఇచ్చాడు. కాబట్టి మరి 8%లో నుంచి 3% తీసేస్తే 5% వస్తుంది. ఇదే మనకేంటమ్మా ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది.